Hello everyone, Namaste. This is Spandana Moram, a certified yoga trainer and nutritionist. So ఈ వీడియోలో మనం లేబర్ ప్రిపరేషన్కి సంబంధించిన మోస్ట్ ఎఫెక్టివ్ ఆసనాస్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో ఒక్కొక్కటి కూడా మీరు 50 to 100 టైమ్స్ చేస్తే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది. బట్ బిగినింగ్ ఎప్పుడూ కూడా 10, 20, 30తో స్టార్ట్ చేయడం మంచిది అండ్ గ్రాడ్యువల్గా కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ 100 వరకు కూడా తీసుకెళ్ళవచ్చు. బట్ ఈ వీడియోలో మనం 20 కౌంట్తో చేయబోతున్నాం. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ లైక్ లో లైన్ ప్లాజెంటా వంటి కాంప్లికేషన్స్ లేకపోతే మీరు నాతో పాటు సేఫ్గా ఈ ప్రాక్టీస్ని స్టార్ట్ చేయొచ్చు. ఇందులో మనం ప్రాపర్టీగా ఒక స్టూల్ యూజ్ చేస్తున్నాము. సో మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసే కంటే ముందు ఒక స్టూల్ని అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే హ్యాపీ. లెట్ us స్టార్ట్ ద ప్రాక్టీస్. లెట్స్ సిట్ ఇన్ మలాసన. సో ఒక 3 to 5 మినిట్స్ పాటు మలాసనాలో కూర్చోవడానికి మనకి వితౌట్ సపోర్ట్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మనం స్టూల్ సపోర్ట్ తీసుకుంటున్నాం అన్నమాట. సో ఈ స్టూల్ని మీరు గోడకి దగ్గరగా అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే విడిగా అయినా యూజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ బ్యాక్ సపోర్ట్ కోసం, అంటే బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడం కోసం సపోర్ట్ కోసం వాల్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నాను. స్టూల్ అండ్ వాల్ సపోర్ట్ తీసుకుంటున్నాను. ఓకే, అడ్జస్ట్ యువర్ ప్యాంట్. Inhale in standing position. Exhale slowly. Sit down. సో ఇలా మిమ్మల్ని మీరు అడ్జస్ట్ చేసుకొని మీ హ్యాండ్స్ని నమస్కార ముద్రలో అయినా ఉంచవచ్చు, లేదా యోని ముద్ర అయినా అడాప్ట్ చేసుకోవచ్చు. యోని ముద్ర అనేది మన ప్రెగ్నెన్సీలో అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా యూట్రస్ హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు ఈ యోని ముద్రని ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. సో యోని ముద్ర ఎలా చేయాలి అని అంటే, మీ లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ మూడింటిని కూడా ఇలా లోపలి వైపు ఇంటర్లాక్ చేసి థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్స్ యొక్క టిప్స్ని జాయిన్ చేయాలి. దట్స్ ఇట్. ఇలా మీ పొట్ట ఎదురుగా పెట్టుకొని సింప్లీ సిట్. Close your eyes and relax. ఇలా మలాసనంలో కూర్చోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీలో వచ్చే కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంకా కడుపుబ్బరం లాంటివి కూడా తగ్గిపోతాయి. మీకు బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా ఇలా వాల్ సపోర్ట్ తీసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ కూడా నిదానంగా తగ్గుముఖ పడుతూ వస్తుంది. Close your eyes. Start practicing deep breathing. Inhale, fill your chest and stomach and completely exhale. Inhale and exhale. Inhale and exhale. Inhale and exhale. నిదానంగా ముద్రను రిలీజ్ చేసి నిదానంగా మీ రెండు చేతులతో మీ నీస్ని బయటి వైపు నెట్టండి బాగా. సో మీ పెల్విస్కి అండ్ మీ పొట్టకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఈ పోస్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు నార్మల్ డెలివరీ టైంలో పెల్విస్ అనేది చాలా ఈజీగా అండ్ స్మూత్గా ఓపెన్ అవుతుంది అండ్ పెయిన్ యొక్క తీవ్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది. Slowly get up and stand up. Can keep your stool side. నిదానంగా మీ మోకాల మీద కూర్చోండి.
మనం ఇప్పుడు హిప్స్ ఓపెనింగ్కి సంబంధించిన సైడ్ మూమెంట్స్ చేద్దాం. సైడ్ లంజెస్ అంటారు వీటిని. సో ఇలా మీ యొక్క లెఫ్ట్ లెగ్ని కంప్లీట్గా సపోర్ట్ తీసుకొని రైట్ లెగ్తో 90 degrees యాంగిల్ ఫామ్ చేస్తూ సైడ్ హిప్ మూమెంట్స్ చేయాలి. లెట్ us start. 1 2 3 4 5 6 7 8 9 10 10 more 10 9 8 7 6 5 4 3 2 1. సెంటర్ నిదానంగా మీ రైట్ లెగ్ని కింద ఉంచి లెఫ్ట్ లెగ్ని సేమ్ పొజిషన్కి తీసుకురావాలి. సో ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల సర్వెక్స్ స్మూత్గా ఓపెన్ అవ్వడమే కాకుండా బేబీ యొక్క పొజిషన్ కూడా హెడ్ డౌన్కి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, లెట్ us ప్రాక్టీస్. ఇలా ఏ సపోర్ట్ లేకుండా చేయలేని వాళ్ళు మీ దగ్గర వాల్ ఉంటే వాల్ సపోర్ట్ తీసుకొని అయినా చేయవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20. Inhale center, relaxing Vajrasana. స్లోగా వజ్రాసనాల నుంచి సుఖాసనకు వచ్చేసి మీ యొక్క రైట్ సైడ్ పడుకోండి. సో మీ రైట్ హ్యాండ్ వచ్చేసి మీ హెడ్ కింద సపోర్ట్గా ఉండాలి అండ్ మీ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి మీ చెస్ట్ ముందు సపోర్ట్ తీసుకోవాలి. రెండు నీస్ని కూడా ఇలా కాస్త బెండ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు పైన లెఫ్ట్ లెగ్ ఉంది కాబట్టి లెఫ్ట్ లెగ్ని స్ట్రైటన్ చేసి inhale 1 up, exhale down, up, down 2 3 4 5. మీరు ఇంత పైకి లేపలేము అనుకుంటే మీకు ఎంతవరకు పాజిటివ్గా అక్కడి వరకే చేయండి. 6 7 8 9 and 10. Hold here. 1 2 3 4. ఇంత స్ట్రైట్గా పైకి లేపలేని వాళ్ళు ఇలా కూడా హోల్డ్ చేయొచ్చు. 4 3 2 and 1. Inhale, straighten, exhale, drop. Slowly you can roll over to your left side. లేదా నిదానంగా లెక్కించి కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవచ్చు. సేమ్ లెఫ్ట్ హ్యాండ్ underneath your head, right hand in front of your chest. Inhale, straighten your right leg. 1 2 3 4 5 6 7 8 9 10. Hold. ఇందాక నేను చెప్పినట్టుగా ఇలా స్ట్రైట్గా పట్టుకోలేని వాళ్ళు ఇలా కాస్త బెండ్ చేసి అయినా కూడా పట్టుకోవచ్చు. 8
7, 6, 5, 4, 3, 2, 1. Slowly drop and relax on your back. ఒకసారి దీంట్లో శ్వాస తీసుకొని వదిలేసేయండి. నిదానంగా మీ ఎడమ వైపు తిరిగి కూర్చోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఆసన బద్ధకోణాసన. సో ఇది మీరు మినిమం 50 to 100 టైమ్స్ ఈజీగా చేసేయచ్చు. సో ఇలా మీ పాదాలని జాయిన్ చేసి మీ రెండు చేతుల యొక్క ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసి మీ పాదాల కింద సెట్ చేసుకోవాలి. ఇక్కడ అందరికీ కూడా పాదాలు అనేవి చాలా క్లోజ్గా రావు పెల్విస్కి. మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటే అంతవరకు తీసుకోండి. స్టార్ట్ ఫ్లాపింగ్. కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్. ఇలా ఒక 3 to 5 మినిట్స్ ప్రతిరోజు ఫ్లాప్ చేస్తూ ఉండాలి. కీప్ ఫ్లాపింగ్. Flap. You are looking like a beautiful butterfly, dear pregnant woman. Please continue. All the pregnant ladies are beautiful, beautiful butterflies. Keep on flapping. Flap, flap. Flap. సో నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆపేస్తున్నాను. బట్ మీరు మాత్రం మ్యాక్సిమం 5 మినిట్స్ వరకు ఈ ప్రతి ఆసన కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. స్లోలీ కమ్ టు సుఖాసన. సో ఇప్పటి వరకు నేను చూపించిన ప్రతి ఒక్క ఆసనం కూడా మీరు 50 to 100 టైమ్స్ ఆర్ 3 to 5 మినిట్స్ మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయొచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకి ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల డెలివరీ అనేది ఎంత ఈజీగా అవుతుంది అనేది నేను నా ఫస్ట్ డెలివరీలో చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో అందుకే మీ అందరికీ కూడా అది హెల్ప్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. సో ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ప్రాక్టీస్ చేస్తూ మంచి డైట్ ఫాలో అవ్వండి. మీ బేబీ అండ్ మీరు హెల్తీగా ఉంటారు. అండ్ పుట్టిన తర్వాత బేబీ కూడా హెల్తీగా ఉండడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. అండ్ వీటితో పాటు మీకు ఇంకాస్త టైం ఉంది అండ్ ఓపిక కూడా ఉంది అని అనుకుంటే మీరు డైలీ ఒక 30 మినిట్స్ వాకింగ్ అండ్ ఒక 5 మినిట్స్ పాటు డక్ వాక్ చేయడం కూడా చాలా హెల్ప్ అవుతుంది. లేదు అంత ఓపిక లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడి వరకు ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన ప్రెగ్నెంట్ ఉమెన్కి షేర్ చేయండి. అండ్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.